కాల్ లిఫ్ట్ చేయి. The subscriber is currently switched off. అసలు ఏమైపోయాడు? వీళ్ళు అసలు ఆగలేరా? The subscriber is currently switched off. ఏంటి ఏంటి బాయ్ ఫ్రెండ్ తో చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలనంతనా? మరీ అంతొద్దే, మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు అస్సలే మండుతుంది. ఉంటా. అసలు ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच। మార్నింగ్ 7 నుండి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు 8:30 అవుతుంది, ఇంకా రాలేదేంటి? అసలు వీడికి బుద్ధి ఉందా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అబ్బా అబ్బా ఏంటి? నీ బర్త్డే అని తెలిసి స్విచ్ ఆఫ్ చేశాడా, లేక కావాలని స్విచ్ ఆఫ్ చేశాడా? ఏంటి ఉన్నావా? హలో హలో, అసలు ఏంటి మీ బాధ? అసలు నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? వాణ్ణి ఇంకొక అమ్మాయి ఇష్టపడుతుంది. ఎవరు? అదేనే, మన కాలేజ్ ఫేవరెట్ గర్ల్ ఉంది కదా, తన బర్త్డే కూడా ఈ రోజే. ఏముందే, మార్నింగ్ ఒకరితో, తర్వాత నువ్వు. ఎంతైనా నువ్వు సెకండే కదా. అయినా నువ్వు ఇష్టపడ్డమే గాని వాడు ఎప్పుడైనా నిన్ను ఇష్టపడ్డాడా ఏంటి? అయినా నీకోసం అన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నామే. నువ్వు తొందరగా వస్తే మనం కేక్ కట్ చేసుకుందాం. నీకోసం వెయిట్ చేస్తున్నామే, తొందరగా వచ్చి, సరేనా? సరే, నేనుంటా, మళ్ళీ కాల్ చేస్తా. ఏం వీడు రానే లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేడం, 2 దోశలు ఏమంటారా? రే, నీ దోశలు నువ్వు తిను మూసుకొని. నా దోశలు నేనే తింటే మరి మీకేం పెట్టాలి? హ్యాపీ బర్త్డే. ఏమైంది? అది కాదు బుజ్జి. ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? అది కాదురా, రాత్రి మొబైల్ ఛార్జింగ్ పెట్టా, బట్ అది ఎక్కలేదు. కామెడీ మాటలు చెప్పకు. ఇప్పుడు ఇక్కడ జోక్లు వేస్తే నవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయినా నీకు తెలుసు కదా మార్నింగ్ 7 o'clockకి కలుస్తా అని. మరీ అంత ప్రేమించానే కదా ఇంత చులకనగా చూస్తున్నావు? అహంకారం ఉండొచ్చు, మరీ ఇంతలా ఉండకూడదు. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నా, తెలుసా నీకు? ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళావు? అయినా ప్రేమ ఉంటేనే కదా ఏదైనా చెప్పేది చేసేది. అది కాదురా. ఛా, నాకు నచ్చడం లేదు నీ మాటలు, నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకు లేట్ చెప్పు. మార్నింగ్ నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వు నీ రూమ్లో లేవు, బయటకు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకు తెలుసా మార్నింగ్ నుంచి నా ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసి నాకు ఎన్నిసార్లు కాల్ చేశారో? నీకోసం, కేవలం నీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ప్రేమించిన అమ్మాయి అంటే అంత చీప్ కదా నీకు? ఖుషి, నేను చెప్పేది విను ఖుషి. ఖుషి ఖుషి, కొంచెం నా మాట విను ఖుషి. చెప్పు. అది కాదురా, సారీ, అయిందేదో అయింది.
ఈ గిఫ్ట్ చూడు, ఒకే గిఫ్ట్ పై 2 ఫ్లవర్స్ వేయించా. ఒకటి నువ్వు, ఒకటి నేను. హ్యాపీ బర్త్డే. దేని దగ్గరికి వెళ్ళావు ఇంతసేపు? ఎందుకు మీ అమ్మాయిలు అక్కడ ఇక్కడ తిప్పి ఇంకో అమ్మాయి దగ్గర ఆపుతారు? ఎందుకు మీ అబ్బాయిలు ఎంతమంది ఉన్నా ఇంకొక అమ్మాయిని చూస్తుంటారు? నేను దేని దగ్గరికి వెళ్ళలేదు. చూడు చూడు, కేవలం దీనికోసమే, అది కూడా నీకోసమే. నీకు స్పెషల్గా ఉండాలని చెప్పి దగ్గరుండి మరీ చేయించా. వాడు మార్నింగ్ రమ్మంటే అక్కడికి వెళ్ళి పక్క నుండి కూర్చొని మరీ చేయించుకొచ్చా. అది కూడా నీకోసమే, కేవలం నీకోసమే. అది కాదురా, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసమే నేను ఏదైనా చేసేది. ఒకసారి అర్థం చేసుకో. ఈ మాటలు ఎంతమందికి చెప్పావేంటి? ఎన్ని రింగ్స్ చేయించావు? నేను ఒకటే చేయించా, అది నీకోసమే, కేవలం నీకోసం మాత్రమే. ఇది నేను నీ గిఫ్ట్గా ఇచ్చి నా గుర్తుగా నీ దగ్గర ఉంచుదామనుకున్నా, కానీ నేనే పెట్టుకొని నీ గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటా. రెండు చేయించుంటావు, ఒకటి డెలివరీ అయి ఉంటుంది, ఇంకొకటి నీ దగ్గర ఉంది. ఎవరికి చేయించారు? తమరు పొద్దున్నే వెళ్ళి ఏ ఘనకార్యాలు చేశారో మాకెలా తెలుస్తుంది? ఓకే, ఇంకా నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదని నాకు అర్థమైంది. వాట్ నెక్స్ట్? టెల్ మీ. సో వాట్? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ సో? వాట్ నెక్స్ట్? లెట్స్ బ్రేకప్. సరే, బ్రేకప్. ఏంటి అంత సంతోషం కనిపిస్తుంది నీలో? బ్రేకప్ అంటే నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. దీని పీడ పోతుంది, ఇక నుంచి దీని టార్చర్ నాకు ఉండదు, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నావు కదా? అలా కాదు, నువ్వే బ్రేకప్ చెప్తావు, మళ్ళీ నువ్వు నన్ను అంటావు. ఇదంతా నీ వల్లనే. నువ్వు ప్లాన్ చేసి నేను చెప్పేలా చేశావు. నువ్వే తిడతావు, నువ్వే బ్రేకప్ అంటావు, మళ్ళీ అందులో నా ప్లానింగ్ ఉందంటావేంటి? నీ ప్లానింగ్ నాకు అర్థమైంది. సరే, బ్రేకప్ అయితే నువ్వు సంతోషంగా ఉంటావు కదా. లెట్స్ బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఓకే 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 ఓకే. నీకు బ్రేకప్ అంటే ఎంత హ్యాపీ కదా, కానీ నువ్వు బ్రేకప్ చెప్తే నాకు వచ్చిన కోపానికి రాళ్లను, బండలను, కొబ్బరికాయలను పగలగొడితే భయపడే కాలం కాదిది. ఓరిని అయ్యా, నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు? ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు ఇదంతా? అంతా నీ ఇష్టమేనా? అయినా నువ్వు బ్రేకప్ కావాలనే చెప్తున్నావు కదా, నాకు అర్థమైంది. ఎందుకో బ్రేకప్. నీకు నీ ఫ్రెండ్స్కి నా అవసరం ఉంది కాబట్టే నువ్వు నన్ను లవ్ చేసావు. మీ అవసరాల కోసమే నువ్వు నన్ను లవ్ చేసావు. నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. అయినా నువ్వు చెప్పినప్పుడు నాకేంటి?
ఓకే బ్రేకప్. నీకు విషయం చెప్పనా? అబ్బాయిలు నచ్చితే ప్రేమిస్తారు, అమ్మాయిలు అవసరమైతేనే ప్రేమిస్తారు.